అంటే రోషన్ విషయంలో ఎందుకు సార్ కొంచెం మరీ ఎర్లీగా తీసుకొచ్చినట్టున్నారు ఇండస్ట్రీకి? ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. 25 years ఇప్పుడైతే కరెక్ట్. నిర్మలా కాన్వెంట్ కానీ నిర్మలా కాన్వెంట్ అది ఏంటంటే జీకే వాళ్ళు ఆ ఏజ్ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి 10th standard తర్వాత తీసుకొచ్చి అడిగారు. ఓకే. పాపం అప్పుడు గారికి ఏం తెలియదు. నాగార్జున గారితో పాటు ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలా మంది చేస్తారు కదా ఆ ఏజ్లో చేస్తారు కానీ అది చేశాడు. అక్కడ నుంచి వాడికి ఇంట్రెస్ట్ పెరిగింది. లేకపోతే వాడు ఎడ్యుకేషన్ ప్లస్ క్రికెట్ మీద ఎక్కువ ఉండేది. క్రికెట్ బాగా ఆడుతున్నాడు. క్రికెట్ మీద క్రికెటర్ చేద్దామని నాకు ఎక్కువ కోరిక. అప్పటి వరకు బాగా ఆడేవాడు క్రికెట్. ఇండియన్ అదే మన స్టేట్ బీ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకునే లోపల ఇది చేశాడు. చూడు ఆ డెస్టినీ ఎలా మారుస్తుంది అనేది మనకు తెలియదు. అది చేసేపాటికి ఇంకా ఆడికి ఇంట్రెస్ట్ దాని మీద వెళ్ళిపోయింది. ఎడ్యుకేషన్ 12th అయిన తర్వాత ఇంక మళ్ళీ ఎల్ఏకి వెళ్ళి ఎల్ఏలో లీస్ట్ యాజ్ బ్యాక్ దాంట్లో డిప్లొమా చేశాడు. యాక్టింగ్ డిప్లొమా చేశాడు. ఒక పక్కన ప్రైవేట్గా చదువుతానే ఒక పక్క మళ్ళీ వెళ్ళి నేను నాన్న ఇది అయిపోయింది ఇప్పుడు నన్ను ఎవరు తీసుకోరు కదా ఇంకా యంగ్లో ఉన్నాను కదా నేను 1 year బాంబేలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను. సల్మాన్ ఖాన్ ఫిల్మ్ దబాంగ్ 3లో మన ప్రభుదేవ్ అన్నాడు కదా, ప్రభుదేవ్ దగ్గరికి వెళ్ళి అడిగితే హే పింపొంచు అన్నాడు. 1 year అక్కడ ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ మొత్తం అంతా. తర్వాత మళ్ళీ పెళ్లి సందడి వచ్చింది. పెళ్లి సందడి తర్వాత 2 సంవత్సరాల గ్యాప్. బట్ ఇప్పుడు ఈ చేసే క్యారెక్టర్కి యాప్ట్ ఏంటంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది యాప్ట్.